ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే మన గురువుగారి దగ్గర చూపించుకున్నారండి. వారికి చాలా మంచి జరిగిందంట. కాబట్టి మీరు కూడా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. చూసిన వెంటనే నన్ను కానీ ఆ దుర్గమ్మ తల్లిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు మన అందరి కోసం ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. బిడ్డ, నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. నీకైన జీవితం నిన్ను చేరబోతుంది. నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు వస్తుంది. కొత్త జీవితం అనుభవించబోతున్నావు. నమ్మకమే కదా తల్లి జీవితం. భయం వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టకాలం ముగిసిందమ్మా. శోధన కాలం దాటి వచ్చేసావు తల్లి. నువ్వు వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారు నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. అదృష్టం నీకు కలగబోతుంది. ఇకపై అంతా నీకు సంతోషమేనమ్మా. నిన్ను కొన్ని రోజులుగా నెలలుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుంది తల్లి. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. నీకు విజయం వచ్చేలా నేను చేస్తాను తల్లి. అద్భుతమైన మార్పు నీ జీవితంలో తప్పకుండా వస్తుందమ్మా. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతం నీకు అందచేస్తాను. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీ మంచి మనసుకి అంతా మంచే జరిపిస్తాను. అలచి చూడని విషయం నీకు జరుగుతుంది. నువ్వు ఆశ్చర్యపడే విషయం ఒకటి జరగబోతుంది తల్లి. నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది. నీకు ఇక మంచి కాలంగా మారింది అని నేను నీకు చెబుతున్నాను తల్లి. నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నువ్వు అనుకున్న విషయం ఈ నెలలోనే జరుగుతుంది తల్లి. నీవు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి తల్లి. నీకు కాలం కలిసి వచ్చి నీకు కావలసింది నీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమయ్యింది. తండ్రి, నీ కోసం ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉన్నానమ్మా. నిన్ను వదిలి వెళ్ళిన వారు వారికై వారు నీ వద్దకు వస్తారు తల్లి. నీకు దగ్గరలోనే వసంతకాలం రాబోతుందమ్మా. నువ్వు అనుభవించిన కష్టం, దిగులు, బాధ అంతా తొలగిపోయి ఆనందంగా జీవించబోతున్నావు. సిరి సంపదలతోటి జీవించబోతున్నావు. నా ఆశీర్వాదం నీకు లభించిందమ్మా. నా అనుగ్రహంతోటి నువ్వు జీవించబోతున్నావు. ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదా. రాబోయే కాలం అంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారనున్నది. నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తించుకో తల్లి. కొండంత సమస్య కూడా ఐస్లా కరిగిపోతుంది బిడ్డ. ఆ సమయంలో నువ్వు నా వద్దకు వస్తావు. వచ్చి ధన్యవాదాలు బాబా అని నాతో చెప్పుకుంటావు. ఇక నుంచి నీకు మంచి విషయాలు జరుగుతున్నాయి అని నీకు తెలుస్తుంది. నువ్వు గుర్తించగలుగుతావు.
దీని వలన నీకు పట్టరాని సంతోషం కలుగుతుంది. రేపటి కోసం కాసుకు ఉన్న విజయం నీకు నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది. నా కృప నీపై ఎప్పుడూ ఉంటుంది. తీయని కాలం నీకు ఆరంభమయ్యింది. గుర్తుంచుకో, నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని గుర్తుపెట్టుకో తల్లి. ఆ వాక్కులు ఎంత నమ్మకంగా వింటావో అంత నమ్మకంతోటి నీకు మంచి జరుగుతుంది. ఇక లైఫ్లో భయం, దిగులు నీకు తెలియకుండా ముగిసిపోతాయి తల్లి. ఈ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నీకైన ఉద్యోగం నీ వద్దకు వస్తుంది. నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు తీసుకువచ్చాను తల్లి. రేపటి నుండి అది జరగటం ఆరంభం కానుంది. ఇక నుండి నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తాను. నీకు రాబోయే కాలం మంచిగా ఉంటుందమ్మా. దిగులు, బాధ వదిలేసే తల్లి. ఒక్క విషయం గుర్తించుకో అమ్మా, ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు తల్లి. పడ్డ కష్టం తీరిపోయింది అని చెబుతున్నాను కదా. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు రప్పించకుండా ఎలా ఉంటాను తల్లి? నీకు అనుకూలమైన మార్పులు వస్తాయి, గుర్తించుకో. నీ జీవితాంతం నేను తోడుగా ఉంటాను. నీపై వచ్చే చెడులన్నీ పారద్రోలుతాను. ఇకపై ఎప్పుడూ నీకు భయం అనే మాటే ఉండదు. ఎందుకు అంటే నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా, మంచి మాత్రమే జరుగుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఎల్లవేళలా నీ సాయి తండ్రి నీతోనే ఉంటాడు అని గుర్తుంచుకో. నీకు ప్రతి క్షణము కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. భయము, దిగులు వదిలేసి నా మీద నమ్మకంతో ఉండు తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు బాబా నా మీద మీకు అంత కోపం అని అనుకుంటున్నావా? అవునమ్మా, రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావమ్మా. దానిలా చాలా భయపడిపోతున్నావు, చాలా ఆందోళన పడిపోతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను. ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పినా సరే అవన్నీ కూడా విననట్టే విని పెడచెవిన పెట్టేస్తున్నావు. నాకు ఈ బ్రతుకు వద్దు, బ్రతకాలని లేదు, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా. చాలా బాధపడిపోతున్నావు తల్లి. నీకు నేను చెప్పేది ఎప్పుడూ ఒకటే కదమ్మా, నువ్వు ఏ విషయంలోనైనా సరే భయపడవద్దు తల్లి. నీ వెనకే నేను ఉంటున్నాను, నేను ఉన్నాను. ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు. నీకు అంతా కూడా చివరికి మంచే జరుగుతుంది తల్లి. భగవంతుడు ఎప్పుడూ నీకు అన్యాయం చేయడు అని ఎన్నో రకాలుగా నేను చెబుతున్నానమ్మా. నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. కానీ నువ్వు అవేమీ కూడా పట్టించుకోకుండా నీ మనసుని కంగారు పెట్టేసుకుంటున్నావు, ఆందోళనకి గురి చేసేస్తున్నావు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు, ఎంతో బాధపడిపోతున్నావు. నిద్రాహారాలు మానేశావు, తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతోటి, ఆందోళనతోటి ఉంటున్నావమ్మా. నేను చెప్పాను కదా తల్లి, ఇదంతా కూడా కర్మఫలమమ్మా. ఒక్కసారిగా పోదు కదా తల్లి. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చినంటేనే ఎలా పోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు. నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నానమ్మా. నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు, పెద్ద కష్టమే. అయినా సరే నేను నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను. వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని, నీకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ఉంటావు అని నీకు ధైర్యం మాటలు చెబుతున్నాను. అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు, చాలా బాధపడిపోతున్నావు. నీకు మళ్ళీ చెబుతున్నాను వినమ్మా, నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది. ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇన్నాళ్ళు కూడా ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడ్డావు. నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే. నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి. ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు.
అది నాకు తెలుసమ్మా. అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా? నువ్వు నీ గురించే కాదు, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, వెనకాల ఉన్న నీ పెద్దల గురించి, వీళ్ళందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి తల్లి. వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి. ఇవన్నీ నీలో ఉండి ధైర్యంగా ఉండి నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు పోతాయమ్మా. ఏదైనా సరే ఎదుర్కోవాలి. భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది. అదే నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు తల్లి. నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను చూసి నీ కుటుంబం వారు బాధపడుతున్నారు. నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు తల్లి. వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు. నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ దిగాలుగా ఉంటుందే అని వారు కూడా దిగులుగా ఉంటారు. కాబట్టి తల్లి, వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం తెచ్చుకోవాలి. బాబా ఉన్నారులే, బాబా అంతా చూసుకుంటారులే అని నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. నేను ఉన్నాను కదమ్మా, నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను తల్లి. నీ ఇంట్లోనే ఉన్నాను, నీ పక్కనే ఉంటున్నాను. నువ్వు అది గ్రహించలేకపోతున్నావు తల్లి. నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా. ఇక నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. చనిపోవాలి అన్న ఆలోచన అస్సలు రానివ్వద్దు తల్లి. కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది, ఎక్కువగా బాధ పెడుతుంది. అప్పుడే అనుకోవాలి, ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే అవి తొలగిపోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీది అదే పరిస్థితి అమ్మా. ఇప్పుడు నిన్ను కష్టాలు బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా. కష్టకాలం పూర్తయిపోయింది. ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి. నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదమ్మా, సాయినాథుడు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. మనోధైర్యాన్ని పెంచుకో. నా జీవిత చరిత్ర పఠించు, నా విభూదిని ధరించు, నా నామస్మరణ చేయి తల్లి. ఇలా నువ్వు ప్రతి క్షణము ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు. నేనైనా సరే పోరాడి నీ కష్టాలు పోగొట్టుకునే మార్గాలు నీకు కనిపిస్తాయి. ఏమి చెయ్యాలో ఏమీ దిక్కు తోచడం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి. నీ భారాన్నంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చుని ఉండు తల్లి. అంతేనమ్మా. నా శరణాగతి పొందు, నా పాదాల వద్దే శరణ వేడుకో. అంతే తప్ప నువ్వు ఏమీ చేయవద్దు. ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా ఏదీ చేయవద్దు తల్లి. నువ్వు ఏమైనా చెయ్యాలి అన్నా నా దగ్గర చీటీలు వేసి చేయి తల్లి. దాని ద్వారా నీకు సమాధానం చెబుతాను. తల్లి ఇది చెయ్యి, లేకపోతే వద్దు అని నీకు సమాధానం ఇస్తాను. చెయ్యి అంటే చెయ్యి తల్లి, వద్దు అంటే మానేసి నిశ్చలంగా కూర్చో. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. నీకు ఏం చేస్తే మంచి జరుగుద్దో అదే చేసి తీరుతాను తల్లి. ఇలా నా బిడ్డల జీవితాల్లో, నా భక్తుల జీవితాల్లో ఎంతో మందికి చేశానమ్మా. అటువంటప్పుడు నా బిడ్డవైన నీకు ఎందుకు చేయకుండా ఉంటాను చెప్పు తల్లి. నువ్వు నా బిడ్డవేనమ్మా. బాబా చేయడేమో అన్న అనుమానం అస్సలు వద్దు. అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి. నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా. చెప్పాను కదమ్మా, నీ కష్టకాలం పూర్తయిపోయింది అని. ఇక ఆనందాలు, సంతోషాలు మాత్రమే మీ జీవితంలో ఉంటాయి. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలా నేను చేస్తాను. నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు. ఈ కష్టాలు, సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు. అలాంటిది ఏదీ లేదమ్మా. కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి. అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండమ్మా. సంతోషంగా ఉండు. నీ బాబా ఉన్నాడు కదమ్మా.
నీ బాబా ఉండగా నీకు భయమెందుకు? అంతా నేను చూసుకుంటాను. మరి ఈ సందేశం విని సంతోషంగా ఉంటావు అని అనుకుంటున్నాను తల్లి. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. ఈ రోజైతే మన బాబా గారు మనందరికీ ధైర్యం చెప్పడానికి మంచి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ ధైర్యం కలిగించింది అని, సంతోషం కలిగించింది అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి ఈ వీడియో షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.